మందు తాగుతూ ఉంటాడు. అది చూసి అక్కడికి వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంట్రా ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావో అర్థం కావటం లేదు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను వెతుకుతాను అని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఇలా చేయటం మంచిది కాదు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తనైతే మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాధ వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ మాత్రం, మా నాన్నని ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్ నుండి బయటకు తీసుకురావడం కోసం అని చెప్పి హైకోర్టులోనే వాదించుకుంటాను, అందుకే నేను ఒక పెద్ద లాయర్తో మాట్లాడడం కోసమని అక్కడికి వెళ్ళాను, ఆయన ఒప్పుకున్నారు, ఆయన మా నాన్న తరపున మాట్లాడడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ వాళ్ళ అన్నయ్య అయితే, అతనికి చాలా ఎక్కువ డబ్బులే ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే, అవును ఆయన ఒక 60 లక్షల వరకు అడిగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం పర్వాలేదు, నీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ వెతుకుతాను, మొత్తం నేను చూసుకుంటాను కదా, నువ్వు ఏమీ టెన్షన్ పడకు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే ఆ మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం, అవును నీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చెప్తాను, అలాగే మొత్తం నేను చూసుకుంటాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే, ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం, అవును మొత్తం నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ రాధ చెయ్యి గట్టిగా పట్టుకొని అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.